హలో గైస్, మీరు కూడా ఫ్యాట్ లాస్ చేద్దామని జిమ్లో జాయిన్ అయ్యారా? డైరెక్ట్ హెవీ వెయిట్ స్లిప్ చేసి ఇంజురీ చేసుకోవడం కంటే ఈ చిన్న వర్కౌట్ స్పీడ్ని ఫాలో అవ్వండి. అదే మన పుష్ పుల్ లెగ్స్. పుష్లో మనకి చెస్ట్, షోల్డర్, ట్రైసెప్. పుల్లో బ్యాక్ ఇంకా బైసెప్. తర్వాత వచ్చేసి లెగ్స్. అలాగే మీరు మార్నింగ్ ఎంటీ స్టమక్ కార్డియో కూడా యాడ్ చేసుకోండి. ఇలా 3 days వర్కౌట్, 1 day రెస్ట్. 1 day రెస్ట్ కదా అని చెప్పేసి చీట్ మీల్స్ చేయకుండా యాక్టివ్ రెస్ట్ డే లాగా పెట్టుకోండి. యాక్టివ్ రెస్ట్ డే అంటే మీరు 3 days ఏదైతే డైట్ ఫాలో అవుతున్నారో రెస్ట్ డేలో కూడా అదే ఫాలో అవ్వండి. డోంట్ చీట్ విత్ ద డైట్ బ్రో. వర్కౌట్ స్ప్లిట్స్ అయితే చెప్పినావు, మరి ఎలాంటి వేరియేషన్స్ చేయాలి దాని గురించి ఇంకో వీడియో అప్లోడ్ చేస్తా. వీడియోని లైక్ చేసి అకౌంట్ని ఫాలో చేయి. హలో గైస్, మీరు కూడా ఫ్యాట్ లాస్ చేద్దామని జిమ్లో జాయిన్ అయ్యారా? డైరెక్ట్ హెవీ వెయిట్ స్లిప్ చేసి ఇంజురీ చేసుకోవడం కంటే ఈ చిన్న వర్కౌట్ స్పీడ్ని ఫాలో అవ్వండి. అదే మన పుష్ పుల్ లెగ్స్. పుష్లో మనకి చెస్ట్, షోల్డర్, ట్రైసెప్. పుల్లో బ్యాక్ ఇంకా బైసెప్. తర్వాత వచ్చేసి లెగ్స్. అలాగే మీరు మార్నింగ్ ఎంటీ స్టమక్ కార్డియో కూడా యాడ్ చేసుకోండి. ఇలా 3 days వర్కౌట్, 1 day రెస్ట్. 1 day రెస్ట్ కదా అని చెప్పేసి చీట్ మీల్స్ చేయకుండా యాక్టివ్ రెస్ట్ డే లాగా పెట్టుకోండి. యాక్టివ్ రెస్ట్ డే అంటే మీరు 3 days ఏదైతే డైట్ ఫాలో అవుతున్నారో రెస్ట్ డేలో కూడా అదే ఫాలో అవ్వండి. డోంట్ చీట్ విత్ ద డైట్ బ్రో. వర్కౌట్ స్ప్లిట్స్ అయితే చెప్పినావు, మరి ఎలాంటి వేరియేషన్స్ చేయాలి దాని గురించి ఇంకో వీడియో అప్లోడ్ చేస్తా. వీడియోని లైక్ చేసి అకౌంట్ని ఫాలో చేయి.